ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. 2020 నుంచి 22 వరకు ప్రపంచాన్ని భయపెట్టినటువంటి కోవిడ్ వైరస్ మరోసారి వ్యాపిస్తోందా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 12 కేసులు నమోదవగా నలుగురు మరణించారని అఫీషియల్గా చెప్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగానే మొత్తం మళ్ళీ కోవిడ్తో భయపడే పరిస్థితులు వస్తాయా? ఏంటి అసలు? ఒకసారి డాక్టర్ అనిల్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ మళ్ళీ కోవిడ్ ఏమన్నా విజృంభిస్తుందా? ఏపీలో ఇప్పటికే 12 కేసులు 4 మరణాలు జరిగాయని చెప్పి తెలుస్తుంది. అక్కడ అంటే హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా మెయిన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా గవర్నమెంట్వి, వాటిల్లో స్పెషల్ వార్డ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ కూడా సూచించిందని, పలు జాగ్రత్తలు కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి చెప్తోందని చెప్పి తెలుస్తోంది. సో ఏంటి మళ్ళీ ఎందుకు? మనం మధ్యలో గ్యాప్ తీసుకుందేమో కోవిడ్ అనుకున్నాము, కానీ గ్యాప్ తీసుకోలేదేమో అనిపిస్తుంది. చాలా చోట్ల అక్కడక్కడ అడపాదడప కేసులు చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడైతే మరీ ర్యాండమ్గా ఇన్ని ఒకేసారి ర్యాపిడ్గా వచ్చేసరికి 12 కేసులు 4 మరణాలు అనేసరికి మళ్ళీ అందరూ ఒక్కసారి అమ్మో అని భయపడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏంటంటే ఈ కోవిడ్ అని మనం దేనైతే మాట్లాడుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణించడము, ఆర్థిక మాంద్యము రావడము, అదృష్టవశాత్తు మన దేశం మిగతా దేశాలతో పోల్చి చూస్తే అటు టీకాల తయారీలో కానీ టీకాల పంపిణీలో కానీ ముందంజ వేసి మిగతా దేశాలతో పోల్చి చూస్తే మన మోర్టాలిటీ రేట్స్, మృతుల సంఖ్య తగ్గడం, ఇదంతా కూడా మనం ఇదివరకు భూతకాలంలో మాట్లాడుకున్నటువంటి విషయం. కరోనా వైరస్ కోవిడ్ ముందు ఉంది, కోవిడ్ తర్వాత ఉంటుంది. ఆ చంద్రార్కము కరోనా వైరస్లు ఉంటాయి. ఎందుకంటే జంతువులో ఉండేటువంటి వైరస్లే, ఇది కొత్తగా ఏమీ వచ్చింది కాదు. అయితే వైరస్ లో ఉండేటువంటి లక్షణం ఏంటంటే మ్యూటేషన్ చెందడం. ఈ వైరసే కాదు, ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా మ్యూటేషన్స్ అంటే వాటిలో ఉండేటువంటి వాటి జెనెటిక్ కోడ్ అవి మార్చుకుంటూ ఉంటాయి. ఆ విధంగా మార్చినప్పుడు కొన్ని వైరసెస్ ఏవైతే ఇంతకు ముందు ఎండమిక్ అంటే పాపులేషన్ లో మన జనాభాలో ఉన్నవి, వాటి యొక్క మ్యూటేషన్ వలన వాటి ఇన్ఫెక్టివిటీ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించడం కానీ, వాటి యొక్క డిసీజ్ పొటెన్షియల్ అంటే రోగకారక శక్తిలో వాటికి ఎంత విజృంభించేటువంటి శక్తి కానీ, అది కొన్నిసార్లు మారుతూ, కొన్నిసార్లు తగ్గుతూ, కొన్నిసార్లు పెరుగుతూ వస్తుంది. ఎవళ్ళకి వస్తుంది ఈ కోవిడ్? ఇదివరకైనా అదే, ఇప్పుడైనా అంతే, భవిష్యత్తులో అయినా అంతే. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో, వయోవృద్ధుల్లో, డయాబెటీస్ అంటే మధుమేహము లేదా షుగర్ ఉన్న వాళ్ళల్లో దాని కంట్రోల్ సరిగ్గా లేకపోవడంలో, ఇటువంటి వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ రోగము రావడము, దానివల్ల కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా మారడము ఉంటుంది. మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, ఎవళ్ళకైతే ఇందాక నేను చెప్పాను, పిల్లలు, వయోవృద్ధులు, మధుమేహం లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అవి ముందు ఆ డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. రెండవది, ప్రోటీన్ అధికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఈ రోజు రేపు చేసేది కాదు, అది మనం లైఫ్ స్టైల్ అంటే జీవన ప్రమాణాల్లో, జీవన శైలిలో తెచ్చుకోవాల్సిన మార్పు. ఇక మూడోది, ఇటువంటిది వచ్చినప్పుడు బెంబేలెత్తడం కాదు, మామూలుగా మన ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను మనం ఒకసారి మళ్ళీ మనం గమనించాలి. ఒకటి, కోవిడ్కి ట్రీట్మెంట్ లేదు, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఉండదు. కోవిడ్ ని నిరోధించేటువంటి టీకాలు మళ్ళీ వాడాలా? ఇంకా మనం అక్కడ దాకా, ఆ దశ దాకా రాలేదు. వచ్చే అవకాశం ఉంటుందా? వేచి చూడాల్సిందే. ఇక మూడవది, మందులు లేని రోగానికి ఒకవేళ వస్తే, సోకితే మనం దానికి సపోర్టివ్ ట్రీట్మెంటే ఇది వరకు ఇచ్చాము, ఇప్పుడు ఇస్తాము. ఎప్పుడు కూడా అది రెమ్డెసివిర్ అయినా ఇంకేమైనా దానికోసం లైన్లలో నుంచున్నా, బ్లాక్లో కొనుక్కున్నా అటువంటి పరిస్థితి ఇప్పటిదాకా రాదని అనుకుంటున్నాను. కానీ వచ్చినా మీ అందరూ గమనించాల్సింది, ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది, కోవిడ్కి మందు ఇది వరకు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో రాదు. మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు? ఇదివరకువే మళ్ళీ మనం గమనించాలి. మీరు అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. మీకు దగ్గు జలుబు లాగానే ఉంటుంది. కోవిడ్కి ఏదో స్పెషల్గా ఇది నేను కోవిడ్ అని చెప్పి మీకేమి ముందు అది మనకి నోటీస్ ఇచ్చి రాదు. అది దగ్గు జలుబు లాగానే ఇదివరకు వచ్చింది, ఇప్పుడు కూడా దగ్గు జలుబు లాగానే ఒళ్ళు నొప్పులు, ముక్కు కారడము, కళ్ళు మండడము, ఇదే విధంగా ఉంటాయి రోగ లక్షణాలు. ఇప్పుడు మనకి ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్పినటువంటి వాటిల్లో తప్పేమీ లేదు, జాగ్రత్తలు పాటించమని చెప్తున్నారు. ఆరోగ్య శాఖ కింద ఉన్నటువంటి ఆసుపత్రుల్లో దానికి ఒకవేళ కనుక ఇది విజృంభిస్తే తయారీగా ఉండమని ముందు జాగ్రత్తగా అది కలెక్టర్లైనా డిఎంహెచ్ఓలైనా చెప్తున్నారు. అది వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం, దాని గురించి మనం మాట్లాడుకుంటాం. మనం ఏంటి చేయాలి? మాస్క్ ధరించాలి. ఎప్పుడు
మీకు గనక జలుబు లక్షణాలు ఉంటే మీరు మాస్క్ వేసుకోండి. అట్లాగే మీరు ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో అనేక రకాల మనుషులు కలుస్తున్నారు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సినిమా హాల్ వెళ్తున్నారు, మాస్క్ ధరించండి. ఆ మాస్క్ని జాగ్రత్తగా పారేయడం కూడా ఉంటుంది. మీరు మాస్క్ ధరించి ఒక 4 గంటల తర్వాత దాన్ని తీసి రోడ్డు మీద పారేసి వెళ్ళిపోతే ఆ మాస్క్ వలన ఇంకొక 10,000 మందికి మీరు రోగాన్ని ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాపించేటట్టు చేస్తున్న వాళ్ళు అవుతున్నారు తప్పితే మీరు బేసిక్ సివిక్ సెన్స్ తోటి మీరు వ్యవహరించట్లేదు. మనకి ఇదివరకు ఎపిడమిక్లు రావడానికి కారణం అదే. ఒకవేళ ఇది విజృంభిస్తే మనమే కారణం దానికి. ఇక మూడవది హ్యాండ్ రబ్ సొల్యూషన్. ఏదన్నా మనం వస్తువుల్ని ముట్టుకునేటప్పుడు చేతులు కడుక్కోవడం, భోజనం చేసినప్పుడు ఎట్లా చేతులు కడుక్కుంటుంటాం అట్లా కాకుండా వేరే వాళ్ళని ముట్టుకున్నా, వేరే వస్తువుల్ని ముట్టుకున్నా, ఫోమైట్స్ అంటాం వాటిని, ముట్టుకున్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వలన ఈ జాగ్రత్తలు మనం గనక పాటిస్తే ఇది విజృంభించకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఈ రోగ లక్షణాలు ఉన్నాయో దాన్ని కోవిడ్ అని మనం దానికి డయాగ్నోసిస్ చేసినా చేయకపోయినా, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయకపోయినా ఈ జాగ్రత్తలు మన అందరం గనక పాటిస్తే ఇది సెల్ఫ్ లిమిటింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ సార్. సేమ్ టైం ఏంటంటే మీరు చెప్పినట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేటువంటిది, ఈజీగా ఒకరి నుంచి ఒకరు వచ్చేది కాబట్టి, ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది కాబట్టి, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే బస్సెస్ కావచ్చు, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఏపీలో వచ్చింది, ఏపీ నుంచి డైలీ తెలంగాణకి అనేక రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్లు వస్తూ ఉంటాయి, అనేక వేల మంది జర్నీ చేస్తూ ఉంటారు. మరి వీటిని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం? చేయలేం కదా. చేయలేము. అందుకని మనం ఏంటంటే కామన్ సెన్స్ తోటి మనం వ్యవహరించాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఆ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అత్యవసరం అయితే తప్పితే మీరు ప్రయాణాలు మానండి. మళ్ళీ పెళ్లిళ్ళు, పేరెంటాలు, హాఫ్ శారీ ఫంక్షన్లు ఇవన్నీ చేయడం మొదలుపెట్టి మీరు ఒక 100 మందిని పిలిచి వాళ్ళకి మీరు భోజనాలు ఏం పెడతారు, ఏదైనా వైరస్లు మాత్రం పెడతారు. ఈ అవుట్ బ్రేక్స్ కారణం మనమే. కాబట్టి అప్రమత్తతో ఉండి ఎక్కడైతే దీనిని కంటైన్మెంట్ అంటారు పబ్లిక్ హెల్త్ లో. కంటైన్మెంట్ అంటే ఎక్కడైతే రోగం వచ్చిందో అక్కడే కంటైన్ చేయాలి. దానికి ఏం చేయాలి? అది ప్రభుత్వాలు చేసేది కాదు, మనకి ఉండాలి బుద్ధి. ఈ ఫంక్షన్స్ అయినా, పెళ్లిళ్ళైనా, పేరెంట్ అయినా నెంబర్ని పిలిచేది తక్కువ పిలుచుకోండి. ఎవరన్నా తప్పదు, మీరు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, ఇప్పుడు నేను కూర్చొని మార్చుకోలేమంటే అందరూ మాస్కులు ధరించండి. అక్కడి నుంచి వేరే వాళ్ళకి ఎక్కువగా సోకకుండా మీరు జాగ్రత్తలు పడండి. మీరు అన్నట్టు రాష్ట్రాల మధ్యలో కానీ, ఊళ్ళల మధ్యలో కానీ ప్రస్తుతం ఇది దానంతరం అది సద్దు మణిగిన దాకా అనవసరమైన ప్రయాణాలు చేయవచ్చు. సేమ్ టైం సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కేసులు అఫీషియల్గా టెస్టులు చేయించుకుంటే తెలిసినవి, అలా కాకుండా అన్అఫీషియల్గా టెస్టులు చేయించుకోకుండా ఆ లక్షణాలతో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళ నుంచి మరింత మందికి వెళ్తుందో తెలియదు కదా. అవును, ఎందుకు దీన్నే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయినా లేకపోతే పబ్లిక్ హెల్త్ లో అయినా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటాం. టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటే ఏంటి? మనకి సముద్రంలో ఎక్కడన్నా ఒక ఐస్బర్గ్ ఉందంటే దాని కింద చాలా ఉంటుంది, పై కనిపించేది చాలా కొంచెం. మీరు అన్నది 100% కరెక్ట్. టెస్ట్ చేయించుకొని బయట పడింది 1% అయితే ప్రతి ఒక్కడికి వెనకాల 999 మంది జనాభాలో ఉంటారు. కాబట్టి మన ఆరోగ్య శాఖ వాళ్ళు కళ్ళు తెరిచి, మన ప్రభుత్వ ఆసుపత్రులు కళ్ళు తెరిచి, ప్రైవేట్ ఆసుపత్రులు కళ్ళు తెరిచి టెస్ట్ చేసి, ఈ టైంకి మీరు అన్నది కరెక్ట్, చాలా మంది వేల మందిలో, లక్షల మందిలో ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడన్నా మనం కళ్ళు తెరిచి దానికి అక్కడి నుంచి వ్యాపించకుండా ఉంటే ఆ ఏరియాలో అది కంటైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనిని పూర్తిగా 100% ఒక చోట కంటైన్ చేయలేము. కాంటాక్ట్ ట్రేసింగ్, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళు ఎవరెవరితో కలిశారు, ఈ రైల్లో ఎవరు ప్రయాణించారు, ఆ విధంగా మనం అంతా ఇదో చేయడం జరిగింది. దట్ వాజ్ ఎ నైట్ మేర్. ఇప్పుడే కాదు, ఇంకొక 4 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, మీ ఉదాహరణకి ఇన్ఫ్లుయెన్జా తీసుకుందాం. ఇన్ఫ్లుయెన్జా తీసుకుంటే ప్రతి సంవత్సరము అది మ్యూటేషన్ చెందుతుంది. ప్రతి 4 ఏళ్లకి పాండమిక్ వస్తుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఇన్ఫ్లుయెన్జా ఒక బ్లిప్ ఉంటుంది పైకి. ఎందుకు ఉంటుంది? ఆ వైరస్ యొక్క న్యాచురల్ హిస్టరీలో అది మ్యూటేషన్ చెందడం అనేది దాని యొక్క తత్వం. అది ఒక ఉదాహరణ. అట్లాగే కోవిడ్ వైరస్, కరోనా వైరస్ అయినా, ఏ వైరస్ అయినా, ఇందాక చెప్పినట్టుగా బ్యాక్టీరియా అయినా, వాటిలో ఉండే దాని ఉపరివర్తనాలు లేదా జెనెటిక్ మ్యూటేషన్స్ అనేది దట్ ఈస్ ది సైన్స్, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. కొత్తగా జరుగుతున్నది కాదు. మనకి మానవ చరిత్ర ఉన్నన్ని రోజులు మనకు వైరస్లు మనతో పాటు ఉన్నాయి. మనం మారుతుంటాం, అవి మారుతుంటాం. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సామాజిక స్పృహతోటి మనం చేసేటువంటి ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలు, మాస్క్ ధరించడం, అనవసరంగా ప్రయాణం చేయకపోవడం, వయోవృద్ధులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఎవరికైనా రోగ లక్షణాలు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడం, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం, ఆడిస్తాం అనేటప్పుడు మీకు గనక రెస్పిరేటరీ సిమ్టమ్స్, ఇందాక చెప్పిన జ్వరం అయినా, జలుబు అయినా ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండడం, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండడం, ఎన్ని అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ముట్టుకున్నా, ప్రదేశాలకు వెళ్ళినా మీరు సింపుల్ హ్యాండ్ రబ్ లేదా సోప్ అండ్ వాటర్ తోటి చేతులు కడుక్కుంటే
చాలా వరకు ఈ రోగాన్ని నిరోధించవచ్చు. మనం దీని గురించి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడి నుంచి మీరు అన్నట్టు చాలా మందికి ఆల్రెడీ వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో తెలిసింది, 2 రోజుల తర్వాత తెలంగాణలో తెలియచ్చు, 4 రోజుల తర్వాత ఒరిస్సాలో తెలియచ్చు. అది అక్కడ దాకా పోతుందా? పోతే ఈ మృతులకి కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకి ఇదివరకు ఉండే ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, ఎవరికైతే రోగ నిరోధక శక్తి లేదో, లేదా రోగం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎక్కువగా బ్యాటిల్ చేసేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఉండాలంటే, నేను చెప్పిన డయాబెటీస్ గురించి మామూలుగానే అందరు జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఎవరిని తీసుకోం. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కంటైన్మెంట్ జరుగుతుంది. ఇందాక చెప్పిన సామాజిక స్పృహతో మనం కనుక వ్యవహరిస్తే దీన్ని ఇంతటితో ఆపొచ్చు. అనవసరంగా మీరు దీని గురించి భయపడి బెంబేలు పడి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవును.